హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ కోరుకుంటూ వీడియో అయితే గురువుల ఆశీస్సులు నాతో పాటు మీ అందరికి ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ మెడిటేషన్ కూడా అందరూ కొంతమంది అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అందరూ కూడా కొంచెం స్టార్ట్ చేసుకుని మనం గ్రూప్గా చేసుకుంటే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మెడిటేషన్ చేసుకుంటే చేసుకున్నంత ఫలితం అని అంటారు చూసారండి. అట్లాగా శ్రావణ మాసం కూడా మొదలైపోయింది. శ్రావణ మాసం వరలక్ష్మీదేవి ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ అందరూ బాగుంటే నేను బాగుంటాను, నేను బాగుంటే అందరూ బాగుంటారు. అంటే అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని ఆశిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి. శ్రావణ మాసం నుంచి ఈ రోజు స్టార్ట్, బహుశా ఈ రోజు వీడియో రేపు రిలీజ్ అవుతుంది. నేను ఒక చిన్న సలహా అండి నాది. శ్రావణ మాసం మనం ఎప్పుడూ చదువుకోలేకపోయినా కనకదార స్తోత్రం ఒక్కటేనండి. ఈ ప్రతిరోజు చదువుకుంటే ఈవినింగ్ 6 o'clock, మార్నింగ్ అందరూ చేయలేరు కాబట్టి ఈవినింగ్ 6 o'clock మీరు అందరూ చదువుకోండి. ఈ నెలంతా చదువుకుంటే అనంత ఫలితం అంటారు చూసారా, అంత ఫలితాన్ని ఇస్తుంది కనకదార స్తోత్రము. అట్లీస్ట్ రోజు ఒక్కపోయినా 1 లక్షవారం మటుకు, థర్స్డే లక్షవారం మటుకు ఈవినింగ్ 6 o'clock మీరు జస్ట్ అండి కాళ్ళు చేతులు కడుక్కునేనా చేసుకున్నా చాలండి. మనము మన మనసు శుద్ధిగా ఉంచుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం చేసామా, అది చేసామా, ఎక్కడికైనా వెళ్ళామా, నోటి అదుపులో ఉంచుకోవాలి. మన మనసు శుద్ధిగా ఉంచుకోవాలి. అమ్మవారికి ఇష్టమైనవి అవేనండి. అంతే తప్పించి మనం ఏదో స్నానం చేసేసి అన్ని అలంకరించేసుకుని, అంటే నాకు తెలిసింది ఏదో ఒక 2 మాటలేనండి, అంత తెలుసని నేను చెప్పట్లేదు. నాకు తెలిసింది ఒక 2 మాటలు అందరికీ చెప్పాలని అనిపించి, ఇది వచ్చేది మంచి రోజులు కాబట్టి ఇవి చేసుకుంటే మంచిదని ఉద్దేశంతో మీరందరికీ నేను అందిస్తున్నానండి. కనకదార స్తోత్రం మటుకు ఒక థర్స్డే కానీ లక్షవారం ఈవినింగ్ 6 o'clock అస్సలు మర్చిపోదండి. ఒక్క 10 నిమిషాలు పడుతుందండి. మీరు చదువుకోండి, దాని ఫలితం మీరే చూసుకోండి. కానీ ప్రేమగా చదవండి, ఆత్రంతో చదవండి, చాలా శ్రద్ధగా చదవండి. మీకే తెలుస్తుందండి. దేవుడి గదిలోనే అవసరం లేదండి. చిన్న బుక్ మీరు ఎక్కడైనా ట్రావెల్ చేయండి, ఎక్కడైనా పెట్టుకోండి, పర్సులో పెట్టుకోండి, చదువుకోండి. దాని ఫలితం మీరే ఆనందంగా చదవండి. ఓకేనా అండి? నేను చెప్పే 2 మాటలు అయితే చెప్పాను. మళ్ళీ ఇంకొకటి అండి, వాయినాడ్ ఒక కేరళలో ఒక మంచి అద్భుతమైన ప్లేస్ అండి. అంత మంచి ప్లేస్ ఈ రోజు ఇలా అయిపోయిందంటే, అంటే లాస్ట్ ఇయర్ నేను వెళ్ళామండి ఆ ప్లేస్కి. అందుకే నాకు అవన్నీ ఇంకా బాగా గుర్తొస్తున్నాయి. అలాంటి ప్లేస్ ఈ రోజు ఇలా అయిపోయిందని మనం కూడా ఒక చిన్న హెల్ప్ అందిద్దాం ఆ ప్లేస్కి. వెబ్సైట్లో చాలా పెట్టారండి వాళ్ళు. మనకు తెలిసిన తోచిన సహాయం మన ద్వారా కూడా కొంచెం అందరికి అందిద్దామని నా మాటగా నేనైతే చెప్తున్నానండి. అది ఓకేనా? మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను లినిన్స్ కానీ కొన్ని సారీస్ చూపిస్తున్నానండి. ఇలాంటి షిఫాన్స్, జార్జెట్స్ అవి బాగా ట్రెండ్ నడుస్తుంది. ప్లస్ మనకి కిట్టి పార్టీలని ఇట్లా అందరూ చేసుకుంటున్నారు కదా, చిన్న చిన్న పార్టీస్, కిట్టి పార్టీలు. మంత్లీ ఏంటంటే అందరూ క్లబ్ అయ్యి ఒక థీమ్ పార్టీస్ లాగా అలా చేసుకుంటున్నప్పుడు ఒక 10 sarees 5 sarees అలా ఆర్డర్ చేసుకుంటున్నారు కదా. అవన్నీ కూడా నేను చూపించే చీరల్లో అన్ని కస్టమైజేషన్ కానీ, వర్క్ కానీ, డైయింగ్ కానీ విత్ అవైలబుల్ అండి. మీకు ఎలా కావాలంటే అలా అవి డై చేసి వర్క్ చేసా, లేదంటే పెయింటింగ్ చేసా, లేదంటే డిజిటల్ హ్యాండ్ పెయింట్ చేసా అన్నీ మీకు ఇస్తానండి. ఇన్ కేసు మీరు నాతో కనెక్ట్ అయితే కనుక మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే ఈ రోజు కాదండి, రేపు ఎప్పుడైనా సరే మీకు నచ్చచ్చు. అవి మీకు నచ్చినవి మటుకు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని, ఇవి మాకు 10 sarees కావాలి, 20 sarees కావాలి, 5 sarees కావాలంటే కొంచెం బిఫోర్ ముందే చెప్తానండి, మీకు చేయించి పెడతాను. ఓకేనా అండి? అది ఫస్ట్, అది చాలా నేను ఎపిసోడ్లో చెప్దాం అనుకుంటున్నాను, ఎప్పుడు మర్చిపోతా వచ్చాను. అందుకే ఈసారి ఫస్ట్ అయితే చెప్పేశానండి. ఓకేనా? ఇది వచ్చేసరికి మంచి షిఫాన్ అండి, క్రష్ టైప్ లో వస్తుంది. కానీ క్రష్డ్ మెటీరియల్ వేరు, ఇది వేరు. మీకు ఇది జస్ట్ ఐడియా కోసం నేను జస్ట్ ఫాల్ కూడా చేంజ్ చేశాను.
అంటే స్కాలప్ చేయించాను కాబట్టి దాంతో పాటు ఫాల్ చేయించేసానండి. ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ వర్క్ అండి. ఇదైతే బాగా నడుస్తుంది. మంచి బ్లూ అండి, బ్లూయిష్ గ్రీన్ షేడ్ లో వస్తుంది మనకి. ఓకేనా అండి, ఇలా బ్లూయిష్ గ్రీన్ షేడ్ లో ఇలా వచ్చేసరికి మనకి చీర మీద ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ వస్తాయండి. అది ముందు కలరు అదంతా చూసుకుంటారని నేను ఇలా చెప్తున్నాను. దీనికైతే బ్లౌజ్ నేను స్టిచ్డ్ బ్లౌజ్ ఇచ్చేసాను. మీకు ఒక్కసారి ఆ స్కాలప్ బోర్డర్ చేయించేసానండి. ఎట్లాగా సింపుల్ గా స్టిచ్డ్ బోర్డరు ఇలా స్టిచ్డ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాను నేను. మీకు ఒక్కసారి ఇప్పుడు బ్లౌజ్ తో పాటు చూపిస్తానండి. ఇవి మనకి పళ్ళులో ఒక 2 వస్తాయండి. ఇలా పళ్ళులో ఒక 2 వస్తాయి. మీరు ఇక్కడ స్టెప్స్ పెట్టుకునే దగ్గర ఇట్లా వస్తుందండి. ఇది ఇలా సింపుల్ గా ఇలా స్టెప్స్ పెట్టుకునే దగ్గర ఇట్లా వస్తుందండి. ఇంకొకటి మనం బ్లౌజ్ ఫుల్ గా డిజైన్ చేసాం కాబట్టి ఇంకా చాలు. ఇన్ కేస్ దీని మీద ఇంకొంచెం యాడ్ చెయ్యాలంటే మనం చెయ్యొచ్చండి. మీరు ఇంట్రెస్ట్ ఉండి మీకు నచ్చితే గనక ఇవి కూడా మన దగ్గర కస్టమైజేషన్ చేయించుకోవచ్చండి. మనం కస్టమైజేషన్ చేయించుకుని చక్కగా 5 శారీస్ అలా ఆర్డర్ కూడా మీరు ఇచ్చుకున్నా కూడా నేను చేయించి పెడతాను. ఇదే ఫ్యాబ్రిక్ అవసరం లేదండి. మీరు జార్జెట్ తీసుకోవచ్చు, క్రేప్ తీసుకోవచ్చు, క్రష్డ్ ఉంటుంది, ఇలా క్రేప్ ఉంటుంది, బటర్ క్రేప్ అని ఉంటుంది, లినిన్ ఉంటుంది. ఇలా ఏ ఫ్యాబ్రిక్ తోనైనా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా అండి, ఇలా చక్కగా కస్టమైజేషన్ ఇలా మీకు నచ్చినట్టు కలర్ కాంబినేషన్ తో డిఫరెంట్ కలర్స్ 2 కలర్ కాంబినేషన్స్ తో కూడా మనం డై చేసి ఇవ్వచ్చండి. అంటే నా ఛానల్ ఒకసారి చూసుకుంటేనంటే అప్పుడప్పుడు ఒక 2-3 వీడియోలు అలా మీరు చెక్ చేసుకుంటే డైయింగ్ కలర్స్ అవి ఎలా వస్తాయి, డైబుల్ కలర్స్ క్రేప్స్ కానీ షార్ట్స్ వీడియోస్ లో ఉంటాయి. అలా మీకు నచ్చిన కలర్స్ పిక్ చేసుకుని మాకు ఇలా కావాలని చెప్తే మటుకు 100% నేను చేంజ్ చేస్తానండి. ఇది ఓకేనా అండి. ఇదైతే చీర మీకు ఇలా అయితే వచ్చేస్తుంది సింపుల్ గా స్కాలప్ బోర్డర్ తో. దీనికి వచ్చేసరికి మనం బ్లౌజ్ ఇలా బ్లాక్ రెడీమేడ్ బ్లౌజ్ XXL సైజ్ దాకా వస్తుందండి. XXL సైజ్ దాకా వచ్చేస్తుంది మీకు. ఇలా సేమ్ అదే వర్క్ తో ఇట్లా ఇచ్చేసానండి మీకు. ఓకేనా, ఇలా వస్తుందండి. ఇలా బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కి వచ్చేస్తుంది. ఇలా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. దీని ప్రైస్ అయితే మటుకు దీంట్లో చెప్పలేనండి నేను. ఒక్కసారి నాకు స్క్రీన్ షాట్ పెట్టేస్తే ఫైనల్ ప్రైస్ నేను కోట్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమన్నా యాడ్ చేయాలంటే అందుకుని అంటున్నానండి. యాడ్ చేస్తే కనుక కొంచెం కాస్ట్ ఎంత అవుతుంది ఏంటనేది నేను కరెక్ట్ గా అయితే చెప్పలేను. వర్క్ ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఇదిగోండి ఇలా అయితే వచ్చేస్తుందండి. ఇలా వచ్చేస్తుంది మీకు. ఇదండి, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీరు ఫాస్ట్ గా. నచ్చితే గనక నాతో వాట్సాప్ లో ఒకసారి కనెక్ట్ అయితే గనక మీకు ప్రైస్, దీని డీటెయిల్స్ ఇంకొంచెం ఏమన్నా ఇక్కడ కింద కానీ ఆ మధ్యలో కానీ యాడ్ చేయాలంటే చెయ్యొచ్చు. దాన్ని మీ ఇంట్రెస్ట్ ని బట్టి చెప్తే దాన్ని బట్టి. లేదు మాకు సింపుల్ గా ఇలా చాలు బ్లౌజ్ ఇలా చేసుకున్నాం కాబట్టి 1 or 2 టైమ్స్ కట్టుకుని తీసేసే వాళ్ళకి ఇలా సరిపోతుందండి. లేదా ఇంకొంచెం మాకు ఇంకొక 2 or 3 యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ కానీ ఇన్ కేసు కుర్చీల దగ్గర కానీ ఇంకొక 2 యాడ్ చేసుకుంటే చాలండి, ఎనఫ్. ఇలాంటి ఎలిగెంట్ వర్క్స్ మరి అంతకన్నా ఎక్కువ డిజైన్ చేసుకున్నా అంత బాగోండి. ఓకేనా, ఇది ఒక చీర అండి. ఇది లాస్ట్ టైం చూపించానేమో నాకు చందేరి పట్టండి. ఇది వచ్చేసరికి మనకి చాలా హ్యాండ్ వూమెన్ స్టైల్లో వస్తుంది. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఇలా వస్తుందండి మనకి. ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది మనకి మంచిగాను. ఇలా సెల్ఫ్ వీవింగ్. ఇదైతే బ్యాక్ సైడ్ చాలా సాఫ్ట్ గా ఉండి పీచ్ కలర్ అండి. ఇది మనకి బార్డర్ వచ్చేసరికి లోటస్ బార్డర్ తో వచ్చేస్తుంది. ఇలా లోటస్ స్టైల్ వీవింగ్స్ వచ్చేస్తాయండి. ఇది వచ్చేసరికి మీకు రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది విత్ బార్డర్ తో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు. నేను ఇచ్చిన కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడైతే మీకు చూపించేస్తున్నాను. ఒక్కసారి ఇలా అయితే చూసేసుకోండి. నాకు గుర్తు లేదండి చూపించానే లేదో, అందుకు ఇంకొకసారి మళ్ళీ స్క్రీన్ షాట్లు పెట్టి అడుగుతున్నారని నేనైతే చూపిస్తున్నాను. ఇది జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు ఇలా జస్ట్ పైపింగ్ చేయించుకుంటేనండి ఈ బార్డర్ కి నేను అనేది పైన కింద బార్డర్ కి పైపింగ్ చేయించుకుని అసలు లోపలైతే మటుకు ఎంత కూడా గుచ్చుకోవట్లేదండి. చాలా
సాఫ్ట్ గా ఉంది. నేనైతే ఒకటి యూజ్ చేస్తున్నాను ఈ సారీ, అందుకుని మీకు చెప్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి పళ్ళు. దీనికైతే మంచి ఇట్లా కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ వీవింగ్ స్టైల్లో వచ్చేస్తుంది మీకు. ఇదంతా కూడా వీవింగ్ అండి, చూసారా? న్యూ డిజైన్ అండి, ఇది న్యూ ప్యాటర్న్, న్యూ డిజైన్, రెగ్యులర్ ప్యాటర్న్ కాదు. ఇలా స్టైల్ గా మంచిగా డిజైన్ చేయించి ఇలా పెట్టానండి నేనైతే బ్లౌజ్. ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఈ బ్లౌజ్ తో పాటు 6800 అండి, 6800. ఓకేనా? ఇది ఒక బ్లౌజ్ చీరానండి. ఇదైతే చీర అయితే మటుకు కట్టుకుంటే చాలా ఎలిగెంట్ గా డిఫరెంట్ గా ఉంటారండి, చాలా బాగుంటుందండి. ఇది మంచి డీసెంట్ ఫ్యాబ్రిక్స్ అండి. ఇదైతే యాక్చువల్ గా చందేరిలో చాలా డీసెంట్, మనకి రీజనబుల్ గా వస్తాయండి ఈ చీరలు అయితే. ఇంకొకటి చీర అండి, లాస్ట్ టైము నేను ఇలా సింపుల్ గా సేల్ చేశాను. అదే ఇంకొక చీర కూడా ఉండింది నా దగ్గర యాక్చువల్ గా, దానికి మంచి బ్లౌజులు చేయించానండి నేను. అసలు ఎంత బ్రొకేడ్ స్టైల్ వస్తుంది. ఇది ఇంకా సాఫ్ట్ మెటీరియల్ అండి, మొత్తం అంతే వీవింగ్ స్టైల్లో వచ్చేస్తుంది. చీర అంతా ఇట్లా వీవింగ్ స్టైల్లో ఇలా వచ్చేస్తుంది. ఇది కూడా కంచాలదండి, ఇది కంచి క్రేప్ పట్టు అంటారు, పట్టేనండి మీకు యాక్చువల్ గా. ఇది కంచాలదే, మొత్తం అంతా మీకు ఇలా జరీ వీవింగ్ అండ్ మ్యాంగోస్ బుటా అనండి. ఇదిగోండి, కింద వచ్చేసరికి బార్డర్ మీద మ్యాంగోస్ బుటా వస్తుంది. మ్యాంగోస్ లాగా బార్డర్ వచ్చేస్తుంది, ఇట్లా మ్యాంగోస్ బార్డర్ వస్తుందండి. ఓకేనా? ఇలా మ్యాంగోస్ బార్డర్ మొత్తం వచ్చేసి వీవింగ్ అండి, మొత్తం సిల్వర్ వీవింగ్. పైన కూడా మీకు బార్డర్ వస్తుంది, పైన కూడా మీకు ఇట్లా బార్డర్ వచ్చేస్తుంది. ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మంచిగా చాలా బాగుంటుంది మీకు. ఒక్కసారి ఇంకా బ్లౌజ్ కూడా ఇది రన్నింగ్ బ్లౌజ్ లోనే వచ్చేస్తుంది అండి మీకు. ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు మొత్తం అంతా ఇట్లా వీవింగ్ వచ్చేస్తుంది మీకు, పళ్ళు కూడాను. ఓకేనా అండి? ఇప్పుడు మీకు నేను ఇలా పెట్టుకుని ఇలా చూపిస్తాను. బ్లౌజెస్ అయితే చాలా బాగా సెట్ అయ్యాయండి, నాకు అసలు ఎంత నచ్చేసినాయి అంటే. ఈ పళ్ళు కూడా మీరు చూసారు, పళ్ళు మీద కూడా మ్యాంగోస్ చూసుకున్నారా, పెద్ద మ్యాంగోస్ వస్తాయండి పళ్ళు మీద కూడా. మంచిగా పెద్ద మ్యాంగోస్ ఇలా వస్తాయండి కొంచెం పళ్ళు మీద. బార్డర్ మీద చిన్న మ్యాంగోస్ ఉంటాయి, ఇలా బార్డర్ మీద ఇలా చిన్న మ్యాంగోస్ ఇట్లా ఉంటాయండి. చిన్న వీవింగ్ స్టైల్లో వచ్చేస్తుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఒక పట్టు అండి, కంచిలోనే టిష్యూ పట్టు అని అంటారు కొంతమంది ఇట్లాగే. నేనైతే కంచి టిష్యూ పట్టు అనే చెప్తున్నానండి. అలా రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. వీటి గురించి అయితే మటుకు ఇదైతే చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి, చాలా సాఫ్ట్. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంత సేపు కట్టుకున్నా కూడా అసలు మనం ఇది చీర కట్టుకున్నామా అని అనిపించేంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే మటుకు. మంచి డిజైనర్ శారీ ఈ శ్రావణ మాసానికి ఇలాంటి చీరలు మీ ఇలాంటి పర్చేస్ చేసుకుంటే కనుక అసలు ఎంత సేపు కట్టుకున్నా కూడా అంత ఫీలింగ్ ఉంటాయి మీకు. బ్లౌజెస్ అయితే నేను చూపిస్తున్నాను. ఇది అసలు యాక్చువల్ గా నెట్టెడ్ అండి, నెట్ మీద ఇలా మనం వర్క్ చేయించాం. ఇలా నెట్ మీద వర్క్ అయితే ఇలా చేయించేసాము. ఇదిగోండి, ఇలా బ్యాక్ సైడ్ వస్తుంది మీకు, ఇలా బ్యాక్ సైడ్, ఇలా ఫ్రంట్ హ్యాండ్స్ కి వస్తుందండి. నా ఈ బ్లౌజెస్ మీకు ఎక్కడా దొరకవు, ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేయించిన బ్లౌజెస్ ఇవన్నీ కూడా వితౌట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను మార్కెట్ లో ఉన్నట్టు నేను చేయను. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ పెట్టిన బ్లౌజెస్ నేను తెచ్చుకుని నేను సేల్ చేయనండి. నాది ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టే ఈ ప్రైస్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నానండి, మార్కెట్ తో గాని ఏ యూట్యూబ్ ఛానల్ తో కానీ మన ఛానల్ ని కంపేర్ చెయ్యొద్దండి. ఫైనల్ గా చెప్తున్నాను, అస్సలు కంపారిజన్ వద్దు. ఎంటైర్లీ డిఫరెంట్ గా అసలు ఒక దానికి ఇంకోటి సంబంధం లేకుండా ఉంటాయండి నావైతే. ఫ్యాబ్రిక్స్ గాని చీర గాని ఇది బాగోపోతే వద్దు, తీసుకోవద్దని నేనే చెప్తానండి. నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ నేనే వెనక్కి తీసుకున్న రోజులు కూడా చాలా ఉంటాయి నేను కస్టమర్స్ దగ్గర.
ఏదో ఆన్లైన్ లో పర్చేస్ చేసేసి తీసేసుకోండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్న మనిషిని నేను కాదండి. అందుకనే ఇలాంటి జెన్యూన్ గా ఉన్న ఛానల్స్ ని ఇంకొంతమందికి షేర్ చెయ్యండి. నేను జెన్యూన్ అని కాదండి, మీరే తెలుసుకోండి నేను ఎంత జెన్యూన్ గా ఈచ్ అండ్ ఫ్యాబ్రిక్ తో ఎంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. నా ఛానల్ ఇంకొంచెం ఫార్వర్డ్ చేయండి. మీకు తెలిసిన కొలీగ్స్ కి, ఫ్రెండ్స్ కి ఎంత ఫార్వర్డ్ చేస్తే ఛానల్ అంత ముందుకెళ్ళి కస్టమర్స్ కనెక్ట్ అవుతారండి అందుకుని. ఓకేనండి, ఇది చూడండి ఎంత మంచిగా నేను డిజైన్ చేశానో. ది పెర్ఫెక్ట్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసరికి మీరు లైనింగ్ కూడా వైట్ కాకుండా ఇలా ఈ లైనింగ్ అండి, ఈ పీచ్ కలర్ లైనింగ్ వేయించుకుని ఇలా కుట్టించుకుంటే కనుక అసలు ఎంత అందంగా ఉంటదంటే ఈ చీర. అంటే కొంచెం స్టైల్ గా మనం ఇష్టపడతాము అన్న వాళ్ళు కొంతమంది ఉంటారండి. అలా స్టైల్ గా ఉన్న వాళ్ళకి పట్టు మీద ఇలా సూట్ అవుతుందండి. ట్రెడిషనల్ బ్లౌజ్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చీరలో బ్లౌజ్ ఉంటుందండి, అది మీరు తీసుకుని అది మీకు నచ్చినట్టు మీరు ప్యాటర్న్ పెట్టుకుని కుట్టించుకోవచ్చండి. మీకు 2 బ్లౌజెస్ కాన్సెప్ట్ అవుతుంది. ఇదండి, ఇది ఒక బ్లౌజు. ఇంకోటి అసలు చాలా బాగా వచ్చిందండి ఆ బ్లౌజ్ అయితే. ఇదైతే చాలా కొంచెం ఎక్కువే తెప్పించాను నేను ఫ్యాబ్రిక్ అండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ జస్ట్ నేను వాడికి పంపించి కాంటా చూసారా ఎంబ్రాయిడరీ, అది ఓన్లీ హ్యాండ్స్ మల్టీ కలర్ టైప్ లో ఇలా హ్యాండ్స్ మటుకు చేయించానండి. మల్టీ కలర్ టైప్ లో ఇలా హ్యాండ్స్ కి అయితే చేయించాను అంతే. ఇదిగోండి, అసలు ఎంత పట్టేనండి. ఇది ఒక పట్టు, లెనిన్ పట్టు అంటారు, కానీ చాలా బెస్ట్ పట్టు అండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు అసలు అనుమానమే పడద్దండి, అంత బాగుందండి. అసలు ఇది ట్రెడిషనల్ బ్లౌజ్ గా ఇది తీసుకున్నా కూడా ట్రెడిషనల్ గా ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీరు. ఓకేనా, ఇలాంటివి కూడా కొన్ని చీరలు మనం కస్టమైజేషన్ మీకు కావాలంటే చేయించుకోవచ్చండి. డిఫరెంట్ బ్లౌజెస్ నేను అలా సెట్ చేసి మీకు కావాలంటే ఇస్తాను. అది మీ ఇంట్రెస్ట్ ని బట్టి కనెక్ట్ అయితే మీకు ఎన్ని చీరలు కావాలి, ఏ ఫ్యాబ్రిక్స్ లో కావాలి అనేది నాతో కనెక్ట్ అయితే మటుకు మీకు 200% నేను చేయించి పెడతానండి. ఓకేనా, ఇది ఒకటండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి 9800 అండి, 9800. ఇది ఒక చీర అండి, చూసుకున్నారా అది అసలు ఎంత బాగుందోనండి. ఇంకొకటి మనం ఒక చీర లాస్ట్ టైం నేను మామూలుగా సేల్ చేశాను, అది అలా సేల్ అయిపోయింది. ఇదే సేమ్ ధర్మవరం పట్టు అండి, ధర్మవరం పట్టు. కాకపోతే నేను బ్లౌజ్ మార్చేసాను, సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. ధర్మవరం పట్టు లైట్ వెయిట్ ఉంటుంది. మీకు ఇదిగోండి కోడు, ఇది ధర్మవరం పట్టు కోడును అది కూడా మీకు పెడుతున్నాను, ఒకసారి చూసుకోండి. అంటే మళ్ళీ ధర్మవరం పట్టో కాదో అని మీకు తెలియాలి కదా, అందుకు నేను ఇట్లా మీరు ఒక్కసారి దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. ధర్మవరం అని రాసి కూడా ఉంటుందండి, అది ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు నేను దూరం నుంచి అయితే చూపించేస్తాను. వెరీ ఫైన్. ఇవే చీరలు అండి షోరూముల్లో వాళ్ళ ప్రైస్ వాళ్ళు వేసుకుంటారు కాబట్టి ఇలా మనకి 40-50 వేల రూపాయలు చీరండి ఇది యాక్చువల్ గా. అందుకేనండి కొన్ని నేను ప్రైస్ చెప్పట్లేదు, మళ్ళీ ఎవరికి ఇబ్బంది అవ్వకూడదని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనెక్ట్ అయితే దాన్ని బట్టి చెప్తానండి. ప్యూర్ ధర్మవరం పట్టు శారీ, అసలు మంచి మెజెంటా కలర్, మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్. మీకు లోపలంతా ఇంటర్లాక్, ఎక్కడ ఇంత కూడా గుచ్చుకోదు. 40,000 రూపాయలు చీర పెట్టి అదేంటి. ఇది వచ్చేసరికి మంచిగా పళ్ళు వస్తుంది, మీకు ఇలా డిజైనర్ పళ్ళు వచ్చేస్తుంది. అంటే మనకి బ్లౌజ్ కూడా ఇలా వచ్చేస్తుందండి. ఇంకా ప్లెయిన్ బ్లౌజ్, సెల్ఫ్ బ్లౌజ్ తో బార్డర్ తో వచ్చేస్తుంది. కాకపోతే నేను ఇచ్చిన బ్లౌజ్ ఒక్కసారి చూపిస్తున్నాను. నాకైతే ఈ బ్లౌజ్ ట్రెడిషనల్ గా చాలా బాగుంటుంది అనిపించింది. చక్కగా మంచిగా పట్టు చీరలు కట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వరలక్ష్మి వ్రతానికి ఈ చీర కూడా మీకు నేను రీజనబుల్ గా ప్రైస్ ఇస్తానండి. మళ్ళీ చెప్తున్నాను, 40,000 అయితే నేనైతే కోట్ చేయను. షోరూముల ప్రైస్ మీకు చెప్తున్నానండి. మీకు ధర్మవరం ట్యాగ్ కూడా మీకు చూపించాను. ఇంకా అంతే, మీకు కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉండాలి కాబట్టి నేను చూపించాను. అంత ప్రైస్ నేను ఇవ్వనులేండి. నేను మీకు నచ్చిన ప్రైస్ తో మీకు కోట్ చేసి మీకు పంపిస్తాను. ఓకేనా అండి, మీరు టెన్షన్ పడిపోవద్దు. నేను ఆ ప్రైస్ 40,000 అని చెప్పంగానే
ఓకేనండి. ఇదిగోండి, ఇది పట్టు బ్లౌజే, చక్కగా హైనెక్ ప్యాటర్న్ తో ఇలా సింపుల్ గా, అంటే చీర కట్టుకున్నామంటే ఎంతసేపు అయినా ఉంచుకోవాలి కాబట్టి నేనైతే ఈ బ్లౌజ్ ని ఇలా మీకు మిర్రర్ వర్క్ సింపుల్ గా వస్తుందండి. ఇలా వస్తుంది. హ్యాండ్స్ కూడా అంతేనండి, ఇలా సింపుల్ గా వచ్చేస్తుంది. అంటే ట్రెండీగా ఉండాలి, ఫ్యాన్సీగా ఉండాలి, పట్టు ట్రెడిషనల్ లుక్ ఉండాలి, ఇలా వచ్చేస్తుంది. చిన్న స్మాల్ చెక్స్ అండి, ఇది వచ్చేసరికి స్మాల్ చెక్స్. ఈ బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్, లేదంటే మనకి దీంట్లో చీరలో బ్లౌజే మీరు డిజైన్ చేసుకున్నా కూడా బాగుంటదండి. ఇది 2 బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మీకు ఉంటాయి అప్పుడు, అది నేను చెప్పేది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది పింక్ చేస్తే దాన్ని బట్టి నేను ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. 40,000 అయితే కాదులండి, మీరు టెన్షన్ పట్టుకోవద్దు. నేను మీకు రీజనబుల్ గానే ఇస్తాను నా సబ్స్క్రైబర్స్ కి. ఇలా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. చాలా బాగుంటుందండి, చాలా లైట్ వెయిట్, ధర్మవరం ప్యూర్ పట్టు. ఇది నేను నాకు ఇష్టంగా నేయించుకున్న చీరండి. ఇవైతే 2, 3 మనం పర్చేస్ చేసాం కాబట్టి అలా నేయించేస్తానంటే ఇస్తానన్నారని నేయించుకున్నానండి. ఓకేనా, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఒక చీరండి. ఇంకోటి కాటనే కానీ ఎప్పుడు ప్రింట్సే కాకుండా కొంచెం డిఫరెంట్ గా స్టైల్ గా డిజైన్ చేయాలనే ఉద్దేశంతో దీనికి కొంచెం కలంకారీనే వర్క్ స్టైల్లో ఇచ్చానండి. మనకి తాంజావూర్ని, కలంకారీ కూడా కాదు, తాంజావూర్నే కొంచెం డిఫరెంట్ గా మంచి మెహందీ గ్రీన్ కి ఇట్లాగా లైట్ గ్రీన్ షేడ్ లో మీకు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఇట్లా చూసేసుకోండి మీరు. మెహందీ గ్రీన్ అండి, మెహందీ గ్రీన్ టెంపుల్ స్టైల్లో పైన కింద బార్డర్ వస్తుంది. అంటే ఎప్పుడు ప్రింట్సే కదా, కొంచెం తాంజావూర్ స్టైల్లోనే ఇలా వర్క్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇది హ్యాండ్స్ కి మటుకు వస్తుందండి, హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఒకటి వస్తుంది. ఇలా తాంజావూర్ స్టైల్లో ఎలిఫెంట్స్ ని ఇలా ఇచ్చానండి. ఇది ఇంక చీర కట్టుకుంటే ఎలిఫెంట్స్ అంత బలం వస్తుంది అంటారు చూసారా, అలాగా మనం అంత స్ట్రాంగ్ అయిపోతామేమో అనిపిస్తుంది అండి నాకు ఇట్లాంటివన్నీ వేసుకుంటే. అంటే నేను అలా పాజిటివ్ గా ఫీల్ అవుతాను, అలా పాజిటివ్ గా వీడియోలు చేస్తాను, పాజిటివ్ గానే మీకు చక్కగా అంతే ఆనందంతో మీకు నేను చీరలు అయితే పంపిస్తాను. ఓన్లీ డబ్బుల కోసమే కాదు కదండి, అందరూ బాగుండాలి కదా. ఇలా ఉండే ఇలా డిజైన్ చేయించాను. బ్లౌజ్ కి అయితే మీకు బ్యాక్ సైడ్ కూడా వస్తుందండి, ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి వచ్చేస్తుంది మీకు. అది మీరు ఎలా అయినా కుట్టించుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఇదిగోండి సింపుల్ గా ఇలా పళ్ళు మీద ఒక 4 to 5 ఇలా సింపుల్ గా పళ్ళు మీద ఒక లైన్. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే పడతాయండి, మగ్గం వర్క్ కదా, కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది. అందుకే నేను మరీ ఎలిగెంట్ గా డిజైన్ చేయించాను, అంతే. సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఇలా డిజైన్ చేయించాను. ఇప్పుడు మీకు ఒక్కసారి డ్రేప్ చేసుకొని మరీ చూపిస్తాను. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి, మంచి మెహందీ గ్రీన్ అండి. కొంచెం కష్టమే, ఇలాంటి కలర్ కాంబినేషన్ దొరకడం కష్టమే. మనం ఎంత సింపుల్ గా ఇలా కూడా వేసుకుంటే బాగుంటదండి. మరి అన్ని ప్రింట్, ఓవరాల్ ప్రింట్ అలా గాడిగా చేసే కన్నా ఇలా సింపుల్ గా అప్పుడప్పుడు డిజైన్ చేసుకుని వేసుకుంటే లుక్ వైజ్ బాగుంటుంది, మీకు చూడటానికి అందంగా ఉంటాయి. ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసుకుంటే బాగుంటాయి కదా చీరలు అయితే గనక. ఇదిగోండి, ఈ ఫెస్టివల్ కి ఇలా కూడా కట్టుకోవచ్చు అండి. తీసుకోండి, చక్కగా పర్చేస్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు. ఇలా తీసుకొని ఇదిగోండి, ఇది వచ్చేసరికి పళ్ళు. మళ్ళీ మీకు పళ్ళు చూపిస్తున్నాను. లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్ లోగా పళ్ళు వచ్చేస్తుంది. చీర అంతా మెహందీ గ్రీన్, టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా 2 స్టెప్స్ కింద మీరు పెట్టుకుంటే ఈ స్టెప్స్ మొత్తం కింద అంతా ఇలా దగ్గరగానే ఉన్నాయండి. కింద మొత్తం వస్తాయండి మీకు లైన్ గా, కింద మొత్తం వచ్చేసాయి. మీరు ఎలా కొంచెం పాలిషింగ్ చేయించుకుంటే లైట్ గా స్టార్చ్ పెట్టి ఇలా కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. నేను ఒకసారి అద్దంలో చూసుకుని చెప్తానండి. ఓకేనా, భలే ఉందండి అసలు. ఇలా కట్టుకుంటే అంటే మనం అద్దంలో చూసుకుంటే మనకైతే తెలుస్తుంది కదండి. అందుకు నేను అద్దంలో చూసుకున్నాను ఒకసారి. అసలు భలే సూపర్ గా ఎలిగెంట్ గా ఉందండి చీర అయితే మటుకు, చాలా అందంగా ఉంది. మనం ఎప్పుడు రెగ్యులర్ గా ప్రింట్స్ కదా చేసేది, ఇలా అయితే కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుందనే ఉద్దేశంతో అసలు వర్క్ ఫినిషింగ్ మీరు దగ్గర నుంచి చూసుకోండి ఒక్కసారి. ఇదిగోండి, అసలు ఎలిఫెంట్స్ లుక్ గానీ, వర్క్ గానీ, ఫినిషింగ్స్ గానీ ఎంత డిఫరెంట్ గా ఇచ్చానో చాలా అందంగా ఉందండి చీర అయితే. కలర్ కాంబినేషన్ చూడండి మీరు ఒక్కసారి,
ఇలాంటి కలర్ కాంబినేషన్ దొరకటమే కష్టం అండి. అంత మంచి కలర్ కాంబినేషన్ తో మనం మంచిగా ఇలాగా డిజైన్ చేయించానండి. నేనైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నచ్చిన వాళ్ళు ఇలా 2 స్టెప్స్ కింద వేసుకుంటే మీకు మీరే చాలా అందంగా కనిపిస్తారు. అది ఓకేనా అండి. ఇది ఒక చీర అండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 6700 అండి. 6700 అంటే ఇది వర్క్ ఉంది కదండి, కొంచెం మనం డిజైన్ చేసాము. మళ్ళీను ఇది ఒకటి లాస్ట్ టైం కూడా చేశానండి. ఇది కూడా మళ్ళీ స్క్రీన్ షాట్ అయితే వచ్చింది, అందుకని మళ్ళీ ఇంకోటి చేయించాను. సేమ్ పీస్ లెనిన్ అంటే ఇది మామూలు లైట్ వెయిట్ లెనిన్ కి మనం స్నఫ్ కలర్ బ్లౌజ్ అయితే ఇలా హ్యాండ్స్ కిను బ్యాక్ సైడ్ ఇలా స్నఫ్ కలర్ బ్లౌజ్ ని ఇలా డిజైన్ చేయించాం. దీంట్లోదే చేయించేసానండి. ఇది యాక్చువల్ గా వర్క్ చేయించి మళ్ళీ కటింగ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారండి. అది యాప్లిక్ వర్క్ అంటారు చూసారు కదా, ఆ యాప్లిక్ వర్క్ అండి. ఇదైతే కటింగ్ చేయించి మరి అలా ట్రాన్స్ఫర్ చేస్తారని వేరే క్లాత్ మీద చేసి దాన్ని కటింగ్ చేసి యాప్లిక్ వర్క్. కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కదా, మనమైతే రెగ్యులర్ గా ఉండే చీరలు మనం ఎంత కట్టుకోవాలండి. అది నా కాన్సెప్టే అది. అలా బ్లౌజ్ అయితే ఇలా చీర సింపుల్ గా మంచి బ్లూ మీకు బార్డర్ వచ్చేస్తుంది. ఈ వరలక్ష్మి పూజకి ఇదైతే డిస్కౌంట్ లో ఉంది. ఈ చీర అయితే కనుక కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా పర్చేస్ చేసుకోండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్, మీకు బాందిని ప్రింట్ వస్తుంది, పైన కింద కూడా జరీ బార్డర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా డిఫరెంట్ గా బ్లౌజ్ అయితే డిజైన్ చేయించాం. కాంట్రాస్ట్ ది బెస్ట్ అంటే ది బెస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ది బెస్ట్ క్వాలిటీ లెనిన్ శారీ ఇన్ని డిస్కౌంట్ సేల్ లో ఉంది. ఈ చీర అయితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఈ చీరని. అప్పుడు పింక్ చేస్తే నేను చెప్తానండి దాని కాస్ట్. ఓకేనా. ఇంకొక డిజైనర్ సారీ ఇదైతే బ్లౌజెస్. ఇప్పుడు నేను చూపించే 2-3 చీరలో కూడా డిజైనర్వే. చాలా లైట్ కలర్ అయితే తీసుకున్నాను. ఇదేమో షిఫాన్ అండి. మనం ఇలా చిప్స్ తో ఇలా వర్క్ అయితే చేయించాను నేను. ఇదిగోండి ఇలా వర్క్ చేయించాను. మొత్తం అంతా ఇట్లా వచ్చేస్తుంది మీకు. ఇలా వర్క్ వచ్చేస్తుంది. పైన కింద కూడా బార్డర్ స్టైల్లో వచ్చేస్తుందండి. పైన కింద కూడా వస్తుంది, అక్కడక్కడ ఇలా వస్తాయండి. కింద బార్డర్ దగ్గర అక్కడ ఇలా చిప్స్ లాగా కొంచెం లైట్ గా చేయించానండి. మొత్తం ఇంకా మీకు పైన కూడా ఇక్కడ కూడా వచ్చేస్తాయండి. ఇవన్నీ మల్టీ కలర్ టైప్ లో ఇదిగోండి 2-3 కలర్స్ లో ఇలా బార్డర్ చాలా సాఫ్ట్ గా ఉంటాయండి. ఎక్కడ గుచ్చుకో మీకైతే. ఓకేనా. ఇది మంచి లైట్ కలర్ అండి. ఇది అంటే మనం బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా చేయించాను, అందుకొని ఇలా లైట్ కలర్ అయితే పిక్ చేశాను నేనైతే. ఇలా మొత్తం మీకు వచ్చేస్తాయి. డిజైనర్ గా కొంచెం ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఈ చీర అయితే మటుకు. ఇదిగోండి ఇలా డిజైనర్ బ్లౌజ్ ని సేమ్ ఇదే వర్క్ తో మీకు XXL సైజ్ దాకా వస్తుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి హ్యాండ్స్ కి అయితే ఇలా చేయించేసాము. మీకు XXL సైజ్ దాకా వచ్చేస్తుంది. మీరు జస్ట్ టైలర్ తో కుట్లు వడదించుకునండి. ఒక్కసారి ఒక స్టిచ్చింగ్ అయితే ఉంటుంది లోపల, ఒక స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. అది వడదించుకొని జస్ట్ మీ సైజ్ ప్రకారం ఒక కుట్లు లాగించేసుకుంటే సరిపోతుందండి. అంతే. మీకు లూజ్ అనుకోండి, ఇది 2-3 కుట్లు కట్ చేసేసండి. 2-3 కుట్లు లాగించేసుకుంటే ఇలా సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఇంత మంచిగా డిజైన్ చేసాం కదండి. మరీ ఎక్కువ చేసినా బాగోదు. అన్ని డార్క్ కలర్సే కాకుండా కొంచెం ఇలా కూడా చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకని మనమైతే ఇలా డిజైన్ చేసాం. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 8,700. దీని కాస్ట్ వచ్చేసరికి 8,700. కనెక్ట్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ అయితే కనుక నేను ప్రైస్ చెప్తాను. మీరు ఇన్ కేసు పర్చేస్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే 4-5 శారీస్ అలా తగ్గిస్తానండి. మరీ తగ్గించినాను అలా అన్ను. మన ఆల్రెడీ నా కస్టమర్స్ అందరికి అలా ఇస్తున్నాను కూడా నేను. ఇంకా కొత్త వాళ్ళు ఎవరినో ఉంటే కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయితే దాన్ని బట్టి మీకు నేను ప్రైస్ డీటెయిల్స్ కోట్ చేస్తాను. ఇది కూడానండి కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీకు 10 శారీస్ 20 శారీస్ అలా కావాలన్నా కూడా సేమ్ వర్క్ తో
మనం థీమ్ ప్యాటర్న్ లో కూడా డిజైన్ చేసి ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ అయితే మీకు నచ్చినవి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయి గవ్వుకున్న అంటే ఎప్పుడో వీడియో చేసింది అయితే మనకు గుర్తుండదు కాబట్టి చెప్తున్నాను. మీకు నచ్చినవి ఉంటే జస్ట్ అలా స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఇన్ కేసు మీకు కావాలని అనుకుంటే కనెక్ట్ అయితే దాన్ని బట్టి నేను చెప్తానండి. ఓకేనా? ఇది ఒక చీర అండి. ఇంకోటి ఇప్పుడు శ్రావణ మాసం కొంచెం ఎక్కువ వైట్స్ కట్టుకుంటారండి, అందుకని నేనైతే వైట్స్ చేస్తాను. 2 చీరలు అయితే చేయించాను. ఇది కూడా వర్కే చేయించానండి. ఇది వచ్చేసరికి మీకు ప్యూర్ మస్లిన్, అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో. ఇదిగోండి, ఇది వచ్చేసరికి పళ్ళు అండి. ఇవి కూడా రెడీమేడ్ బ్లౌజ్ చేయించేసాను. శ్రావణ మాసానికి తగ్గట్టు మీకు ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు చక్కగా ఇలా నీట్ ఫినిషింగ్ తో ఉంటుంది. ఇదిగోండి చీర అంతా ఇట్లా కింద అట్లా కింద మీకు అది పళ్ళు దగ్గరికి వస్తుంది, మీకు చూపిస్తాను. చీర అంతా ఇట్లా చక్కగా చిన్న చిన్న బుటాస్ వచ్చేస్తాయి. వైట్ అండి. ఇది వచ్చేసరికి ప్యూర్ మస్లిన్ అండి. అసలు మీ జారదు, ఇలా గుచ్చుకోదు, ఇలా జారిపోదు, ఇలా స్టిఫ్ గాను ఉండదండి. అది పైన మళ్ళీ చెప్తున్నాను. ఇది కూడా కస్టమైజేషన్ ఫ్యాబ్రిక్ అండి. మీకు నచ్చితే కనుక ఇన్ కేస్ మీరు వచ్చి చూసుకుంటామని అంటే కనుక వచ్చి చూసుకోవచ్చు. ఓకేనా అండి? ఇదిగోండి, ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా వచ్చేస్తుంది. మీకు పళ్ళు మీద ఇలా మంచిగా డిజైన్ చేయించాం మల్టీ కలర్ టైప్ లో. ఇది చిన్న చిన్న బుటాస్ వస్తాయి. ఇది వచ్చేసరికి ఇక్కడ వస్తుందండి. మెయిన్ ఇక్కడికి వచ్చేస్తుంది. నేను ఒక్కసారి పెట్టుకుని చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఇలా వస్తుందండి. నేను కట్టుకుంటే చక్కగా మంచిగా స్టైల్ గా ఇక్కడికి వచ్చేస్తుందండి. మీకు ఇది పళ్ళు, ఇది పళ్ళు అండి. ఇలా వస్తుంది. అంటే శ్రావణ మాసం తగ్గట్టు కొంచెం అందరూ వైట్స్ అయితే ఇష్టపడతారు కాబట్టి ఇప్పుడు వీనెక్ మంచి బాగా నడుస్తుందండి బయట. ఇలా వీనెక్ పెట్టాను. మనకి ఇంకా జారకుండా ఈ టాజిల్స్ అటాచ్ చేయించేసి ఊరికేయండి. ఇదిగోండి, ఇన్ కేస్ ఈ టాజిల్స్ మీకు నచ్చలేదు అనుకోండి, ఇవి తీసేయచ్చు. లేదంటే ఇంకొంచెం మంచి టాజిల్స్ కావాలన్నా మీకు నేనేం చార్జ్ చేయను, కానీ వేరే టాజిల్స్ కూడా నీట్ గా పెట్టి సెట్ చేయించి మరి ఇస్తానండి. ఆ టాజిల్స్ కి ఏమి నేనేమి చార్జ్ చేయను కానండి, అలా కూడా నేను ఇవ్వగలను. ఓకేనా? టాజిల్స్ కి అయితే నేనేం చార్జ్ చేయనండి. చీర పర్చేస్ చేసుకుంటే గనక ఇలా హ్యాండ్స్ మీద ఇట్లా వర్క్ వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది మీకు ప్యాటర్న్. ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు చక్కగానండి. ఇక్కడ కూడానండి జస్ట్ ఏదన్నా చిన్న పైపింగ్ చేయించుకుంటే ఆ పైపింగ్ కాస్ట్ అయితే మటుకు కొంచెం యాడ్ చేస్తాను. ఈ కలర్ కాంబినేషన్స్ తో చిన్న క్లాత్ తో ఇలాగా మనకి చిన్న బార్డర్ లాగా పైన కిందను పైపింగ్ చేయించేసుకుని మీకు ఇమ్మంటే మీకు పంపిస్తాను. అసలు ఎంత ఎలిగెంట్ గా అంటే అంత ఎలిగెంట్ గా ఉంటుందని చీర అలా కట్టుకుంటే. చాలా వి షేప్ చూసారు కదా, ఇలా వి షేప్ మోస్ట్ ట్రెండింగ్ బాగా స్టార్ట్ అయింది. ఇంకా ఎవ్వరు ఛాన్సలర్ మార్కెట్ లో నేనే చేయించాను. ఒక్కసారి చూసుకోండి, ఇలా వి షేప్ మీకు వచ్చేస్తుంది. ఇలా పర్చేస్ చేసుకోండి. ఈ శ్రావణ మాసానికి చాలా అందంగా కనిపిస్తారు. ఓకేనా అండి? స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 7,700 పడుతుంది. 7,700. ఒక 2-3 చీరలు ఎక్స్ట్రా తీసుకునే వాళ్ళకైతే నేను తగ్గిస్తాను. తగ్గించిన మటుకు అంటలేదండి. నేను నా ప్రైస్ నేను చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు కనెక్ట్ అవ్వండి. మీకు అలా చెప్తాను. ఇది వచ్చేసరికి మీకు ప్యూర్ జార్జెట్ అండి. ప్యూర్ జార్జెట్ అసలు మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఆ ప్యూర్ జార్జెట్ అలానే ఉంటుంది. ఇది కూడా అంతేనండి. కొంచెం దానిలాగానే కలర్ కాంబినేషన్స్ అయితే మార్చాను. ఇది వైట్ మీద వస్తుంది. మీకు ఇది డైయింగ్ చేయించాలన్నా చేయించుకోవచ్చు అండి. డైయింగ్ కావాలంటే డైయింగ్ చేసి కూడా నేను ఇస్తాను. అంటే ఇది వైట్ వద్దు, మాకు సేమ్ ఇదే చీర కావాలి, మాకు ఈ చీరనే డైయింగ్ చేసేసి ఇచ్చేయమన్నా కూడా నేను డైయింగ్ చేయించేసి ఇస్తానండి. ఓకేనా? కలర్స్ ఏమి మారవండి. డైయింగ్ చేయించినా కూడా మనకి ఇలాగే వర్క్ అంతా ఇలాగే ఉంటుంది. నేను డైయింగ్ చేయించేసి మీకు ఇస్తాను. ఓకేనా? మాకు వైట్ వద్దు, వేరే ఏదైనా కలర్ కావాలంటే ఇది కూడానండి. బ్లౌజ్ వి షేప్ లో మీకు XXL సైజ్ దాకా వచ్చేస్తుంది. చక్కగా హ్యాండ్స్ కి వర్క్ ఇలా ఇచ్చేసాము. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఇచ్చేసాము. ఇదిగో బ్యాక్ సైడ్ మంచి స్టైల్ గా రైట్ లో ఇచ్చానండి. ఇలా రైట్ లెఫ్ట్ కూడా వచ్చేస్తుంది మీకు.
ఇలా వచ్చేస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. వైట్స్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు కాబట్టి వైట్స్ లో చేశానండి నేను. పూజల కాటికి చాలా మంది, యాక్చువల్ గా దివాళీకి కూడా చాలా మంది వైటే కట్టుకుంటున్నారు. వైట్ చాలా మంది అలా ఇష్టపడుతున్నారు, అందుకని నేను వైట్ అయితే ఇలా చేయించానండి. ఇన్ కేసు లేదంటే చీర ఇలా ఉంచేసుకునండి, బ్లౌజ్ డై చేయించుకోవచ్చు అండి. వేరే కలర్ అయితే బ్లౌజ్ డై, అంతా వైటే కాకుండా అలా ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, లేదంటే బ్లౌజ్ ని ఇలా ఉంచేసుకుని మీరు చీర వేరే కలర్ డై చేసి పంపించమన్నా కూడా పంపిస్తానండి. ఓకేనా. దీని కాస్ట్ కూడా 7,800 పడుతుందండి. 7,000 చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి. ఇవైతే డైయింగ్ కాస్ట్ ఉంటుంది. నేను టాజిల్స్ ఒకటే మటుకు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో నేను వేరే టాజిల్స్ చాలా సింపుల్ గా మంచిగా సెట్ చేసి ఇస్తాను. డైయింగ్ కాస్ట్ మటుకు సెపరేట్ గా ఉంటుందండి. ఇవే చీరలు 20,000కి కూడా సేల్ చేసుకుంటున్నారండి. నేను అంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కదండి. అంత రీజనబుల్ గా ప్యూర్ జార్జెట్ ఎవరిస్తారండి? 7,000కి 8,000కి అసలు లేదండి. ప్యూర్ జార్జెట్ అసలు మార్కెట్ లో లేదు. 20,000 అండి ప్యూర్ జార్జెట్. మీకు చూసుకోండి మార్కెట్ లోకి వెళ్ళి. అది ఇంకోటి, ఇది కూడా డిస్కౌంట్ శారీ అండి. దీంట్లోనే బ్లౌజ్ ఉంటుంది. ఇది మైసూర్ సిల్క్ లోనే ఇది ఒక టైప్ అండి. ఇదిగోండి మీకు ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది. మంచి జరీ బోర్డర్ వస్తుంది. హ్యాండ్ పెయింట్ చేయించాము దీనికైతే మటుకు. ఇదిగోండి ఇట్లా బ్లౌజ్ అయితే మటుకు ఇలా వచ్చేస్తుంది. మీకు ఇలా ఫాస్ట్ గా అయితే చూపించేస్తున్నాను ఊరికనే. హ్యాండ్ పెయింట్ కిందంతా హ్యాండ్ పెయింట్ వస్తుంది. ఇది డిస్కౌంట్ లో ఉంది. ఈ చీర మీకు కావాలంటే 2,700కి అట్లా ఇచ్చేస్తానండి. పైన కింద కూడా ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చేస్తుంది. 2,800కి మీకు విత్ హ్యాండ్ పెయింటెడ్ డిఫరెంట్ గా ఉన్న చీర. ఏదైనా గిఫ్ట్ పర్పస్ అయితే పనికొస్తుందండి. గిఫ్ట్ పర్పస్ లేదంటే డైలీ యూజ్ కట్టుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అంటే శ్రావణ మాసం స్మూత్ గా ఉంటుంది, మనకు వానలు పడుతున్నాయి, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, వాషబుల్, మీరు అలా వాష్ చేసుకుని అలా ఆరేసుకుంటే అలా ఆరిపోతుందండి. దీనికి ఐరన్ అవసరం గంజి ఏమి పని లేదు. ఈ జరీ కూడా ముడత పడని జరీ అండి. ముడత లేని జరీ మీకు వాష్ చేసుకున్న తర్వాత కూడా జరీ ఇలాగే ఉంటుంది. ముడత అనేది రాదు. ఇస్త్రీ అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, 2,700 800 పడుతుందండి. దాన్ని బట్టి ఇంచుమించుగా అలా మీకు ఇచ్చేస్తాను. ఈ చీర అయితే మటుకు డిస్కౌంట్ లో ఉంది. ఇది దీనికైతే కనెక్ట్ అయితే మటుకు నేను చెప్పేస్తున్నాను. ఇది డిస్కౌంట్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి. నేను డిస్కౌంట్ ఇచ్చి నేను ఫ్రీ షిప్పింగ్ నేను ఇవ్వలేను కదా. ఇంకొకటి అండి, డిస్కౌంట్ ఇస్తున్నాను కొంతమందికి. ఆ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇక నుంచి కూడా నేనైతే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేనండి. 1 or 2 శారీస్ బాగా 40,000 అబౌవ్ తీసుకున్న వాళ్ళకైతే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి. డిస్కౌంట్ లో ఇచ్చిన చీరలో ఒక 4, 5, 6 అలా పర్చేస్ చేసుకునే వాళ్ళకి మటుకు ఈసారి నుంచి నేను ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వలేనండి. నేను డిస్కౌంట్ ఇచ్చి నాకు షిప్పింగ్ 500 to 600 చీరకు 100 చొప్పున, అంటే మీకు నేను ఫ్రీ షిప్పింగ్ నేను ఇవ్వచ్చండి. వాడు నాకు ఇవ్వడు కదా ఫ్రీ షిప్పింగ్, కొరియర్ ఆడు. అందుకు అది మటుకు చెప్తున్నానండి. ఫ్రీ షిప్పింగ్ డిస్కౌంట్ చీరలకి నేను ఫ్రీ షిప్పింగ్ 1 శారీ వరకు ఓకేనండి. 1 to above 2 శారీ 3 శారీస్ కి తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే నేను ఇవ్వలేనండి. ఒక 300 అట్లీస్ట్ ఇద్దరం కలిసి పే చేసుకుందాం అండి. నేను మొత్తం అమౌంట్ ఇమ్మని నేను అంటలేదు. అట్లీస్ట్ మీకు బిల్ పెట్టిన తర్వాత దానికి బిల్ తర్వాత వచ్చేది ఒక 300 or 600 వాడు యాడ్ చేసుకున్నప్పుడు నాకు దాంట్లో హాఫ్ ఇవ్వండి అట్లీస్ట్. అంతేగాని అన్ని ఫ్రీ సర్వీస్ అంటే నేను బతకాలా? నేను బతుకుదెరువు కోసమే కదా పనిచేస్తున్నానండి. అది ఓకేనా. ఇప్పుడు ఇంకొక చీరలు కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి కాంతా వర్క్ ని మనం వైట్ బార్డర్ అట్లా వచ్చి టిష్యూ బార్డర్ వచ్చింది కాబట్టి ఇది నేను మొత్తం ఇలా డిజైన్ చేయించానండి. ఇది వచ్చేసరికి హ్యాండ్లూమ్ పట్టు. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా హ్యాండ్ పెయింట్ చేయించానండి. పళ్ళు వచ్చేసరికి ఇలా హ్యాండ్ పెయింట్ చేయించి చీర అంతా కూడా ఇలా మనం బుటాస్ అదే చెప్పాను కదండి మీకు ఇందాక, క్లాత్ ని కట్ చేసి ఇలా మొత్తం చీర అంతా ఇలా చేయించానండి. ఓకేనా. మంచి జెరీ బోర్డర్, స్మాల్ జెరీ వస్తుందని, పైన వచ్చేసరికి టెంపుల్ వీవింగ్, కింద వచ్చేసరికి టిష్యూ బోర్డర్ ఇలా వచ్చేస్తుంది. మీకు చాలా సాఫ్ట్ మెటీరియల్, హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇలా వచ్చేస్తుందండి మీకు చీర అంతా. ఇది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. ఈ బ్లౌజ్ అలా ఉంచేయండి, ఎందుకంటే మనకు ఇంకో కుర్చీ ఎక్స్ట్రా వస్తుంది, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు నేను బ్లౌజ్ నేను సెట్ చేసిన దాన్ని బట్టి మీకు చూపిస్తాను. ఇలా అయితే చూసుకోండి. ఇది వచ్చేసరికి పళ్ళు. ఓకేనండి.
ఇది పళ్ళు, మంచి మెజన్ పింక్ కలర్ అంట, కల్నేతలో వస్తుంది, పట్టు కాబట్టి కల్నేతలో వస్తుంది. ఇది కూడా మంచి పట్టు మెటీరియలే, కాకపోతే ఇలా మనం కాంతా స్టిచ్ ఇలా చేయించామండి. హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ వస్తుంది, ఇలా హ్యాండ్స్ కి వస్తుంది. మనం కిందది టిష్యూ బోర్డర్ కాబట్టి మనం ఇలా తీసుకున్నామండి. ఇలా హ్యాండ్స్ కి వచ్చేస్తుంది, మీకు బ్యాక్ సైడ్ కూడా వస్తుందండి. హై నెక్ కావాలంటే హై నెక్, డీప్ నెక్ కావాలంటే డీప్ నెక్, మీకు నచ్చినట్టు కుట్టించుకోవచ్చు అండి. ఎలా అయినా కుట్టించుకోవచ్చు. ఇలా హై నెక్, డీప్ నెక్ ఇలా ఎలా అయినా సరే కుట్టించుకోవచ్చు అండి. ఇది దీనికైతే బ్లౌజ్ నాకైతే ఇలా బాగుంది అనిపించింది. టిష్యూ బార్డర్ వచ్చింది కాబట్టి ఇలా అయితే బాగుంది అనిపించి నేను ఈ బ్లౌజ్ అయితే సెట్ చేశానండి. ఇలాగా ఈ బ్లౌజ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంది కానండి, ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు కనెక్ట్ అవ్వండి, దాన్ని బట్టి అయితే నేను చెప్తాను. ఇవి కూడా యాప్లిక్ వర్క్ అండి. మొత్తం చూడండి ఎంత దగ్గరగా చేయించాను, యాప్లిక్ వర్క్ స్టైల్లో మొత్తం మీకు చీర అంతా వస్తుంది. హ్యాండ్ పెయింటెడ్ పళ్ళు వస్తుంది, మంచి టిష్యూ బార్డర్ కాబట్టి మనం కాంతా వర్క్ బ్లౌజ్ ని ఇలా మంచిగా సెట్ చేశాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే ఈ ఫెస్టివల్ కి ఇలా డిఫరెంట్ గా కనిపించాలనుకున్నాను, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు మీరు ఫాస్ట్ గాను. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 9,500 అండి, 9,500. ఓకేనా, ఇది ఒక చీర అండి, 9,500. ఇది ఒక చీర. ఇంకొక 2 శారీస్ ఉండాలి, అవి కూడా చూపించేస్తాను మీకు. ఇదిగోండి, ఇది బినీ క్రేప్. బినీ క్రేప్ ఇప్పుడైతే రావట్లేదు, నేను ఊరికే జస్ట్ హ్యాండ్లూమ్ బ్లౌజ్ ని ఇలా సెట్ చేశాను. మీకు బటర్ఫ్లై స్టైల్లో వర్క్ వస్తుంది, ఓన్లీ హ్యాండ్స్ కేనండి, ఓన్లీ హ్యాండ్స్ కి వస్తాయి. అంటే ఇలా కూడా వేసుకోవచ్చు, అంటే హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకైతే నచ్చుతుందండి. ఇలా బిన్నీ క్రేప్ స్నఫ్ కలర్ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఫ్లోరల్ వచ్చేస్తుంది మీకు, ఆల్ ఓవర్ ఇలా ఫ్లోరల్ బిన్నీ క్రేప్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. నేను బ్లౌజ్ ని అయితే ఇలా కొంచెం హ్యాండ్లూమ్ బ్లౌజ్ ని ఇలా అయినా కూడా బాగుంటుందని ఇలా సెట్ చేశాను. నేను ఇది ఓపెన్ చేయట్లేదు కానీ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుందండి ఈ చీర అయితే మనకు. ఇది వచ్చేసరికి బెనారస్ చాలా సాఫ్ట్ గా ఉందండి. ఇది ఒక్క చీర మిగిలింది, అసలు ఎంత సాఫ్ట్ గా మాటల్లో చెప్పలేనండి, అంత మంచి ఫ్యాబ్రిక్ అండి. అసలు లోపలైతే ఇంటర్లాక్ ఎంత సాఫ్ట్ గానో ఉందండి, ఇంకా అసలు ఎక్కడ ఎంత కూడా గుచ్చుకునే పని లేదు, అంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఇది డిస్కౌంట్ లో ఉందండి యాక్చువల్ గా. దీంట్లో ఇలా కాంట్రాస్ట్ మెహందీ కలర్ బార్డర్ వచ్చేసరికి మంచి బ్లూ పిచ్ వై ప్రింట్ ఆ స్టైల్లో వస్తుంది. నెమళ్ళు కూడా చక్కగా మల్టీ కలర్ టైప్ లో ఇలా వచ్చి ఇగోండి ఇలా ఫ్రంట్ ఇలా తిప్పి కూడా చూపిస్తున్నాను మీకు నేను, ఇలా వస్తుంది. ఇది డిస్కౌంట్ లో ఉంది ఈ చీర కూడా. ఈ శ్రావణ మాసానికి ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఇది సింగిల్ శారీయే ఉంది, అర్థం అయిపోయినాయి ఈ చీరలు. ఇది ఒక్కటే, చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి అండి ఇవన్నీ కూడా. ఒక్కసారి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది కూడా ఈ శ్రావణ మాసానికి మీకు కావాలంటే అదే డిస్కౌంట్ లో ఇచ్చేస్తానండి ఆ చీర. అవండి నేనైతే అన్ని చూపించానని అనుకుంటున్నాను. ఇది ఒకటి మంచి ఎలిగెంట్ గా సెట్ చేసిన చీర అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి కాంతా వర్క్ స్టైల్లో హ్యాండ్ పెయింట్ అండి. ఇది మంచి స్నఫ్ కలర్ కి ఎలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ని మెహందీ గ్రీన్ చీరకి చందేరి కాటన్ కి అలా సెట్ చేశానండి. ఇది ఒకటి. ఇంకోటి ఇది పింక్ హ్యాండ్ పెయింటెడ్, ఇది హ్యాండ్లూమ్ పట్టు కదండి, హ్యాండ్ పెయింటెడ్ ఇలా వస్తాయి. ఇవి కూడా మీకు ఎన్ని చీరలు కావాలంటే ఇలా హ్యాండ్ పెయింట్ స్టైల్లో సేమ్ హ్యాండ్ పెయింట్ ని ఇలా మనం కస్టమైజేషన్ చేయించి ఇవ్వచ్చండి. ఈ చీరని ఇలా మనం కస్టమైజేషన్ ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు ఇలా హ్యాండ్ పెయింట్ కస్టమైజేషన్ చేసి ఇవ్వచ్చు. ఇవైతే మనకి రీజనబుల్ గా చేయించచ్చండి. నేను బ్లౌజ్ సెట్ చేసినా కూడా మనకి 6,700 ఆ రేంజ్ లో అయిపోతాయండి విత్ బ్లౌజ్ తో పాటు చెప్తున్నాను. చక్కగా ఇలా హ్యాండ్ పెయింట్ ని మీరు ఇలాగా ఏదైనా థీమ్ పార్టీస్ కి ఇలా సింపుల్ గా మనకి బడ్జెట్ రేంజ్ లో వస్తాయి, చాలా బాగుంటాయండి. ఓకేనా,
ఇలా థీమ్గా డిఫరెంట్గా ఉండాలంటే మరి కొంచెం ఒక 5-6 వేలన్నా పెట్టాలి కదండి. మనకు సింపుల్ గా కావాలంటే చేంజ్ చేసి ఇవ్వచ్చండి. ఇంకా సింపుల్ గా చిన్న స్మాల్ పెయింట్స్ అలా మాకు చాలనుకుంటే ఇంకొంచెం బడ్జెట్ లో చేసిస్తానండి తక్కువలో. ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు 6800 700 అట్లా వస్తుందండి. ఇవైతే మాకు సింపుల్ హ్యాండ్ పెయింట్ తో చాలు అని అనుకుంటే అలా కూడా 10 చీరలు 20 చీరలు అలా కూడా నేను చేసిస్తానండి. ఓకేనా, ఇది ఒక చీర అండి. దీని గురించి అంతగానే చెప్తామని. ఇది కూడానండి, ఈ చీర కోట మంచి ఫ్యాబ్రిక్, మీకు టెంపుల్ స్టైల్లో బార్డర్ వచ్చింది. దీంట్లోనే బ్లౌజ్ ఉందండి, నేను వేరే బ్లౌజ్ ఇవ్వట్లేదు. ఈ చీర కూడా మీకు డిస్కౌంట్ లో అయితే ఉంది. ఇలా పింక్ గా వస్తుంది, బార్డర్ డిస్కౌంట్ లో ఉంది. ఎవరికైనా కావాలంటే ఈ శ్రావణ మాసానికి ఇది కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం అండి. ఇంకా ఇంకొకటి అండి, ఇది కూడానండి మంచి హ్యాండ్ పెయింటెడ్ శారీ. ఈ కూడా ఇదిగోండి ఇట్లా షిబోరి డైయింగ్ తో నేను చేసిస్తాను మీకు కావాలంటే. ఇది ప్యూర్ మస్లిన్ అండి, ఇది కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది. ఇదిగోండి హ్యాండ్ పెయింట్, ఇది కూడా డిస్కౌంట్ లో ఉందండి. దీనికి కూడా కనెక్ట్ అయితే కనుక మీకు నేను ప్రైస్ కోట్ చేసిస్తాను. దీనికైతే వేరే బ్లౌజ్ ఇస్తాను, నేను సెట్ చేసి వేరే బ్లౌజ్ అయితే ఇస్తాను. అసలు చాలా సాఫ్ట్ గా ఉంటుంది, నా వీడియోస్ లో తెలుస్తుందండి. వీడియోస్ చూస్తే కనుక ట్రాన్స్పరెంట్ గా కూడా ఉండదండి. మనం చక్కగా డైలీ యూస్ కి అట్లా కూడా కట్టుకోవచ్చండి. ఇది డిస్కౌంట్ లో మీకు 6000 ఎంతో పడుతుంది అనుకుంటాను. సింపుల్ బ్లౌజ్ ఏదన్నా మీకు దానికి నేను సెట్ చేసి కావాలంటే ఇస్తానండి. ఇవ్వండి కలెక్షన్స్ అని నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి చీరలు కొంతమందికి అవకాశం ఇద్దాం, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ టు వాచింగ్ మై ఛానల్.